అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర మాధవ్ గారు వీళ్ళ ముగ్గురు కలగలిపి పెట్టిన ఒక ప్రెస్ మీట్ చూసిన తర్వాత కాసేపటికి సుబ్బారెడ్డిని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పూనినట్టు అతను నోట్లో నిజాలు మొత్తం చెప్పేశాడు. నిన్న నేషనల్ మీడియా కనుక మీరు కనుక చెక్ చేస్తే అసలు వైసీపీలో ఉన్నటువంటి హిందూ అన్నవాడు ఇమ్మీడియట్గా వైసీపీని పూర్తిగా వీడేసి బయటకు వచ్చి ఇంకొకసారి గనక వైఎస్ఆర్సీపీలో ఎవరన్నా మా ఇంటి దరిదాపుకి వస్తే ఊరుకోనరా అని చెప్పేసి అంటాడు. జగన్మోహన్ కనుక వస్తున్నాడంటే ఆయన మీద అభిమానంతో ఎందుకులేని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు తప్ప ఇక వాళ్ళు ఉన్న కోపాన్ని ఫ్రెష్గా చూపించేటట్టయితే ఇక ఆయన జనాల్లోకి రానివ్వరు, వెంటబడి తరుగుతారు. ఇది చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాం. నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు 7 కొండలు కాదు 2 కొండల వారిని ఏం చేశాడో ఆ దేవుడు మీరు చూశారు. అటువంటి వారి నుంచి, అటువంటి వ్యవస్థ నుంచి, అటువంటి యొక్క ఇంటి నుంచి, అటువంటి సమూహం నుంచి పుట్టినటువంటిది వైఎస్ఆర్సీపీ. వీరికి దేవుడి విషయంలో, భక్తుల విషయంలో ఏమాత్రం కూడా ఒక రకమైన గౌరవం ఉండిద్దని అసలు అనుకోవట్లేదు. అదే నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు, అందరిని శిక్షిస్తాడు. ఏ రకంగా? తప్పు చేసిన అందరినీ రక్షిస్తాడు. ఎవరిని? ఒప్పు చేసిన వారిని, దేవుడి పట్ల చిత్తశుద్ధితో ఉన్నవారిని. నిన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారండి, నేను కలియుగ వెంకటేశ్వర స్వామిని మా ఇంటి దైవంగా కొలుస్తాం, ఉపవాసాలు ఉంటాం, పూజలు చేస్తాం. సాక్షాత్తు ఆ రోజు 2003లో అలిపిరి బాంబ్ బ్లాస్ట్లో వేరేవాళ్ళైతే చనిపోదురు, నన్ను ఆ వెంకటేశ్వర స్వామే కాపాడాడు. ఆ రోజు నేను నమ్మింది, ఈరోజు నేను నమ్ముతుంది ఒకే ఒకటి, దేవుడి పట్ల భక్తి భావంతో ఉంటూ ప్రజల కనుక నువ్వు కనుక మేలు చేస్తూ పోతూ ఉంటే ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు. ఒకవేళ దేవుడి పట్ల నీ భక్తి లేదు కానీ నటించవు, భక్తులకు నటించవు, దేవుడికి వదిలేస్తాడు, ఏం పర్లా, ఆయన వరకు కదా వదిలేస్తాడు. కానీ ఆయన భక్తులతో నువ్వు గనక ఆటలాడితే, విశ్వాసాలతో గనక నువ్వు గనక వ్యాపారం చేస్తే ఊరుకోడు. ఆయన మీ తప్పులన్నీ బయట పెట్టేస్తాడు. మీకు పడాల్సిన శిక్షలు ఏవైతున్నాయో అవన్నీ పడేలా చేస్తాడు. జాగ్రత్త, దేవుడి దొరికి రావద్దు అన్నాడు. ఎప్పుడైతే నీ మాట అన్నాడో కాసేపటికండి సుబ్బారెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తేల్చింది ఏమని, అందులో నెయ్యిలో కల్తీ జరిగింది అని, అందులో పామాయిల్, పామ్ కిరణాయిలు, రకరకాల కెమికల్స్ కూడా ఉన్నాయని. అగ్రీ. ఎందుకు కల్తీ జరిగింది? అందులో రకరకాల వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా ఇంక ఒప్పేసుకున్నాడు. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే అసలు నెయ్యిలో కల్తీ జరగలేదు, ఆ పాలు ఇచ్చినటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో అవి కల్తీ ఫుడ్ తిని పాలు ఇచ్చాయి, అందుకే ఆ పాలు కల్తీ అయ్యాయి, ఆ తర్వాత వచ్చిన నెయ్యి కూడా కల్తీ అని చెప్పేసి వరస్ట్గా చెప్పినట్టు లాజిక్ ఏదైతుందో పళ్ళు రాలగొట్టే విధంగా ఈరోజు ఆ రిపోర్ట్ ఉంది. ఏమని? అసలు ఒక చుక్క పాలు సేకరించకుండా, ఒక చుక్క వెన్న సేకరించకుండా సప్లై చేసిన నెయ్యి అది అని చెప్పేసి. సింథటిక్ గీ, ప్లాస్టిక్ బీవ్ అన్నారే, అది ఎంత దారుణం అండి. అసలు జగన్మోహన్ రెడ్డి పాపాలని దీనికి అసలు ఇంకా ప్రక్షాళన చేయలేరు ఎవరు. ఈ పాపాలకు సంబంధించేసి ప్రాయశ్చిత్తం కూడా లేదు అసలు. అందుకే సుబ్బారెడ్డి తన యొక్క తప్పులని ఒప్పుకున్నాడు, తన హయాంలో జరిగినటువంటి పాపాలు ఏవైతున్నాయో ఒప్పుకున్నాడు. ఓవరాల్గా ఇక మీద జరగాల్సిన మంచి ఏదైతే ఉందో అది జరగాల్సిందే. సిట్కి వీలైతే మాది ఎంత వీలైతే అంత మేము కోఆపరేట్స్ ఉన్నట్టు చెప్పేశారు. రోజు మన నేషనల్ మీడియాలో ఈ వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఇది జంతు కొవ్వు కలిసిన నెయ్యి అన్నారు. రిపోర్ట్లు అసలు ఎక్కడ అలా లేదు అంటే కూటమి వాళ్ళు భయంకరమైన పాపం చేశారన్నాడు. అసలు నెయ్యి ఉందా అందులో అని చెప్పేసి నేషనల్ మీడియా అడిగింది. నో ఆన్సర్. అసలు నెయ్యే లేదు కదా. గొడ్డలతో చంపారా, రోకలతో చంపారా, కత్తితో చంపారా, బండరాయితో చంపారా, అది కాదు, చంపారా లేదా? చంపారంట. కానీ వాళ్ళు చెప్పినట్టు గొడ్డలతో మేము చంపలేదు అంటారు. ఏంది అసలు ఇది? చంపింది నిజం. అలా ఈ సింథటిక్ గీని నెయ్యి అంటూ తీసుకెళ్ళి ఆ రకంగా భక్తుల విశ్వాసాలతో ఆడుకున్నారే మనుషులేనా? అది కూడా 2022-23లోనే ల్యాబ్ రిపోర్ట్లు వస్తే వాటిని పక్కన పెట్టి మరలా అదే బోలేబాబా డైరీ వాళ్ళకి ఏంటంటే అసలు ఇది. సరే ఒక మాట చెప్తా,
నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఏవయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా చేసావే, సాక్షాత్తు తిరుమల శ్రీవారిని దర్శించడం వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టాలని నీకు తెలియదా? సాక్షాత్ మన మాజీ రాష్ట్ర అబ్దుల్ కలాం మహానుభావుడు, ఆయన సైతం తిరుమలకు వెళ్తూ దేవదేవుడిని నేను దేవుడికి అంగీకరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను చెప్పి సంతకం పెట్టి వెళ్ళాడే. నువ్వు ఆయన కన్నా ఎక్కువ? నువ్వు సంతకాలు పెట్టవా? సరే నీ హయాంలో అంటే సరిపోయింది. కోటి ప్రభుత్వం వచ్చాక రూల్స్ ఫాలో అవ్వాలి మేము అన్నాం. నువ్వేం చేయాలి? నిజంగా దేవుడి చెంతకు వెళ్ళాలని అనుకుంటే ఆ స్వామివారిని నువ్వు దేవదేవుడిగా కొలుస్తూ ఉన్నా లేదంటే భావిస్తూ ఉన్నా, ఆ దేవుడి చెంతకు ఒక భక్తులకు నువ్వు వెళ్ళాలనుకున్నా ఏం చేయాలి? నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టాలా? పెట్టావా? పెట్లా. దీని అర్థం ఏంటి? అమాయకులైనటువంటి హిందువులారా ఇప్పటికే కళ్ళు తెరవండి. నిన్న క్లియర్గా చంద్రబాబు నాయుడు చెప్పింది అదే. మనం గత 10 సంవత్సరాలుగా అంటే 2014-15 తర్వాత ఇప్పుడు వరకు చూడండి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తి, అన్య మతముడు వ్యక్తి, తన దేవుడే దేవుడు అంటూ, తన మతమే మతం అంటూ, హిందువులకు సంబంధించి హిందూ దేవులకు సంబంధించి ఎన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి. మరి ఎందుకు ఇన్నాళ్ళు కనపడలేదంటే డ్రామాలు, నాటకాలు నటిస్తూ ఉన్నాడు. భజన చేసే బ్యాచ్ భజన చేస్తూ ఉన్నారు. జగనేశ్వరరాజుకు జై అంటూ కింద దండ హడావుడి చేస్తుంటే ముసుముసలు నవ్వుకుంటాడు. అదే దేవుడికి సంబంధించి ప్రసాదం ఇస్తే తినడు, తీర్థం ఇస్తే తాగడు. అండ్ పండుగ రోజు గుడికి వెళ్ళబోయంటే గుడి సెట్టేస్తాడు ఇంటి దగ్గర. సతీ సమేతంలో శ్రీవారికి పట్టువస సమర్పించబోయంటే ఆహా నేను ఒక్కడే పోతా అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కాదండి, చిరాకు వస్తుంది నాకే అసలు. ఈరోజు దేవుడి పట్ల నమ్మకం లేదు, హిందువుల విశ్వాసాలను గౌరవించడు, హిందూ దేవుళ్ళు అనుకోడు. అండ్ వైసీపీలో ఇంకా హిందువులు అన్న వాళ్ళు ఎవరు ఒకసారి గుళ్ళమే చేసుకోండి. అలానే వేరే మతస్థులు ఎవరైనా ఉన్నా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇటువంటి వారిని మీ దేవుడు ఒక మనిషి అంటాడా? మరలా ఇది అడుగుతారు, ఇటువంటి వ్యక్తిని మీ దేవుడు అల్లానో జీససో ఎవరైనా కానీ మనిషి అని అంటారా? ఇతరుల యొక్క మత విశ్వాసాలతో ఆడుకుంటూ దారుణంగా కల్తీ చేస్తూ, తినే తిండి కల్తీ, ఏకంగా ప్రసాదం కల్తీ, ప్రపంచ ప్రసిద్ధి జియోటాగ్ గుర్తింపు వచ్చిందండి. అటువంటి ప్రసాదం అండి ఈరోజు దారుణ సత ఎంతో దారుణంగా కల్తీ చేస్తారంటే చుక్క నెయ్యి లేకుండా అంత దారుణ కల్తీ, లక్షల కేజీలు నెయ్యి. ఎంత పాపం అసలు. ఇందాక ఇంకో న్యూస్ చూసా, రాజేష్ కార్పొరేషన్ అని చెప్పేసి 2022 మే నుంచి 2023 మార్చి వరకు నెయ్యి సప్లై చేశారంట. 11 నెలలు దాదాపు 3,25,000 కేజీలు దాదాపు నెయ్యి. వాళ్ళు కూడా ఎక్కడ పాలు సేకరించలేదంట, వెన్న సేకరించలేదంట. మరి ఎక్కడి నుంచి నెయ్యి సప్లై చేశారంటే బోలేబాబా డైరీ నుంచి తీసుకుంటారని అంటున్నారు. బట్ శ్రీశైలంకి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు కావచ్చు, లేదన్నప్పుడు కెమికల్ అనాలిసిస్లు కావచ్చు, డౌట్ రేసెట్ కావచ్చు, ఎవరు ఏం చేయలేం. ఏ మాటగా మాట నేను ఓపెన్గా చెప్తాను. వెన్ కంపేర్ టు తిరుమల లడ్డు క్వాలిటీ శ్రీశైలం అంత గొప్పగా ఉండదు తిరుమలతో పోల్చుకున్నప్పుడు. సో దానివల్ల ఎవరు అంత పట్టించుకోవాలా, ఎప్పుడుండేలాగలేదా అనుకున్నారు. బట్ ఈరోజు బయటపడుతున్న విషయాలు చూస్తుంటే అసలు హిందుత్వం మీద, హిందూ దేవుల మీద, హిందువుల మీద పగబట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తి ఈరోజు జనాల కోసం తరిమి కొట్టేలా ఉన్నారు. అయితే అజ్ఞాతవాసం లేదా అంధకారం లేదా జైలు, అయితే ఎవరు కనపడకుండా అంధకారంలో, లేదా అసలు ఎవరికి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలో, లేదు చేసే తప్పులను ఒప్పుకొని జైలు, ఇలా ఉంటేనే అతను క్షేమంగా ఉంటాడు. లేదు జనాల్లోకి వచ్చాడంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. పవన్ కళ్యాణ్ అన్నట్టు దేవుడు శిక్షిస్తాడు అన్నాడు. దేవుడు మనుషులపైన శిక్షిస్తాడు, ప్రకృతిపైన శిక్షిస్తాడు. అది ఎలా ఉండదో కూడా అందటం నాకైతే మాత్రం. బట్ జగన్కైతే మాత్రం రాజకీయ జీవితానికి చివరి రోజున నాకైతే అనిపిస్తుంది. మనిషి పరంగా జగన్ 2 రోజులు బాగుండాలని కోరుకుంటున్నా, బట్ రాజకీయంగా ఆల్మోస్ట్ ఎండ్ కట్టు పడ్డట్టు నాకైతే అనిపిస్తూ ఉంది.